సివిల్‌లో ఇలాంటి స్కామ్స్ జరిగితే ఏం జరుగుతుందనేది మనందరికీ తెలిసిందే. ఎటువంటి యాక్షన్ ఉండదు. ఆ అమౌంట్ రికవర్ అయిందా లేదా తెలీదు. ఎవ్వరికీ దీని గురించి ఆన్సర్ ఇవ్వరు. ఇవన్నీ మనకు తెలిసిందే. బట్ ఇండియన్ ఆర్మీలో ఒక స్కామ్ జరిగితే ఎలా ఉంటుందో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక మేజర్ జనరల్ ఎస్ఎస్బి స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ దీనికి ఒక హెడ్గా ఉండటం జరిగింది. తను చేసిన ఒక స్కామ్ తను రిటైర్ అయ్యే ముందు రోజునే తనకి కోర్ట్ మార్షల్ చేయటం ప్లస్ సివిల్లో ఉన్న జైలుకి పంపించడానికి తయారీ చేయడం జరుగుతుందన్నమాట. అసలు ఈ మొత్తం స్కామ్ ఏంటి, ఇది ఎలా జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇందులో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దేశ రక్షణ విషయంలో మన ఇండియన్ ఆర్మీ ఎంత కఠినంగా తన విధులను నిర్వర్తిస్తుందనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. అసలు ఇది స్టార్ట్ అయింది 2021 మార్చిన ఈ స్కామ్ అనేది బయటపడడం జరిగింది ఆర్మీ ఇంటెలిజెన్స్ ద్వారా. ఇది ఎస్ఎస్పి బోర్డు స్టాఫ్ సెలక్షన్ బోర్డుకు సంబంధించి అక్కడ ఆఫీసర్స్ సెలక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. మామూలుగా ఈ సెలక్షన్స్కి పిలిచినప్పుడు మెడికల్లో కొంతమందిని టెంపరీగా అన్ఫిట్ చేయటం జరుగుతుంటుంది. అలాంటి వారికి సంబంధించిన నెంబర్స్ మధ్యలో వ్యక్తులు ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో అధికారులకి అలాగే రిక్రూట్ చేయబోయే ఆఫీసర్స్కి మధ్య కొంతమంది మధ్యవర్తులు ఉండటం సహజమే, మీరు సివిల్లో కూడా చూస్తుంటారు. అలాంటి మధ్యవర్తులు వీరికి ఎవరైతే అన్ఫిట్ చేయబడ్డ అభ్యర్థులకి కాల్ చేసి మీకు ఈ ఏదైతే డాక్టర్స్ ఉన్నారో డాక్టర్ అధికారులు ఉన్నారో వారు మాకు బాగా తెలుసు, మీకు మేము ఫిట్ చేస్తామని చెప్పేసి వీరికి మధ్య మీడియేటర్స్గా ఉండి 50,000 నుండి 10 లక్షల వరకు వారి దగ్గర నుంచి వసూలు చేసి వారికి అడ్డదారుల్లో వాళ్ళని ఆర్మీలోకి ఫిట్ చేయించడం జరిగింది. ఆ తర్వాత వారికి ఇంటర్వ్యూలో కూడా ఇదే పరిస్థితి కొనసాగించి ఫైనల్గా వారిని సెలెక్ట్ చేసిన పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ స్కామ్ ఎలా బయటపడింది అనే విషయానికి వస్తే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఈ విధంగా రిక్రూట్ అయిన ఒక వ్యక్తితో మాట్లాడుతూ తన ప్రవర్తనను గమనించిన తర్వాత ఈ విషయం ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి అర్థమవడం జరిగింది. ఇక్కడ ప్రాథమిక దర్యాప్తు అనేది స్టార్ట్ అయిన తర్వాత ప్రాథమిక విట్నెస్తో పాటు ఈ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐకి అప్పగించిన తర్వాత సిబిఐ ఏం చేసిందంటే ఎస్ఎస్బికి సంబంధించిన కనీసము 20 సెంటర్స్లో, అంటే దేశవ్యాప్తంగా ఉన్న 20 సెంటర్స్, గువాహటి కానీ, జొరాహట్ కానీ, కపుర్తల కానీ, విశాఖపట్నం కానీ, ఇలా దేశం మొత్తం మీద 20 సెంటర్లో ఒకేసారి రైడ్ చేయడం జరిగింది. అవసరమైన ప్రూఫ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కనీసం 5 సంవత్సరాల పాటు ఈ కేసు ఇంట్రాగేషన్ అనేది కంటిన్యూగా నడిచింది. అలా నడిచిన తర్వాత ఫైనల్గా జూన్ ఇది ఫైనల్ అవటం జరిగింది. అయితే ఇక్కడ మేజర్ జనరల్ 31 మేకి రిటైర్ అవ్వాల్సి ఉండగా తనపై ఆర్మీ యాక్ట్ 123 ఆర్మీ రూల్ 1950 ప్రకారం తను రిటైర్ అయినప్పటికీ ఇలాంటి విషయాల్లో క్షమించేది లేనే లేదు అని చెప్పేసి రిటైర్ అయిన వ్యక్తిని మరలా ఆర్మీకి తీసుకొచ్చి తనని కోర్టు మార్షల్ చేయటం జరగబోతుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన కనీసం 20 మంది, ఒక మేజర్ జనరల్, 3 మేజర్స్, 3 లెఫ్టినెంట్ కర్నల్స్, 2 మేజర్స్, అలాగే ఇందులో మీడియేటర్స్గా పనిచేసిన ఎన్సిఓస్ కనీసం 12 మంది, వీరు మొత్తాన్ని కూడా కోర్ట్ మార్షల్ చేయడానికి మొత్తం కూడా సన్నద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు కోర్ట్ మార్షల్ అంటే ఏంటి విషయానికి చూస్తే మనకు సివిల్లో ఒకసారి ఒక వ్యక్తిని సస్పెండ్ చేశాడంటే తన దగ్గర ఈ స్కామ్లు మొదటి నుంచే చాలా మందికి, అంటే ఇలాంటి వ్యక్తుల విషయాన్ని నేను మాట్లాడుతున్నానండి, ఆ వ్యక్తులు మొదటి నుంచే కూడా ఇలాంటి అవసరాలు వస్తాయని వాళ్ళకి ముందు నుంచే తెలుసు కాబట్టి ఎంతో డబ్బుని తను రెడీ చేసుకొని పెట్టుకోవడం జరుగుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, సస్పెండ్ అయిన వెంటనే మరలా ఆ అమౌంట్ని ముట్ట చెప్పి మరలా దొడ్డిదారిన రావడం జరుగుతుంది. ఇది సెరా మామూలే, మనం వింటానే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మొన్న నీట్ ఎగ్జామ్స్ విషయంలో కూడా మనం చూసాం. పేపర్స్ ఎవరైతే రెడీ చేశారో ఆ టీచర్సే వెళ్ళి పేపర్ లీక్ చేయడం జరిగింది. ఎవరెవరికి ఎంత ముట్టాయి ఏం ముట్టాయి అంతా ఇంకా మనం మాట్లాడే ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ని అడిగితే ఏం జరిగిందని చెప్పేసి తను ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, మా పేపర్ లీక్ అవ్వలేదు, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే లీక్ అయ్యాయి అన్న విధంగా ఇంటెలిజెన్స్ జవాబిస్తారు. కానీ ఇండియన్ ఆర్మీలో విషయానికి వస్తే ఈ కోర్ట్ మార్షల్ అనగానే తను ఆ సర్వీస్ మొత్తం చేసిందంతా దేనికోసం అండి, తను రిటైర్ అయిన తర్వాత కనీసం పెన్షన్తో అయినా ప్రశాంతమైన జీవితం గడుపుతాం అనుకుంటారు. కానీ తను సర్వీస్ చేయగా తను సేవ్ చేసుకున్న అమౌంట్ను ఇవ్వరు. నెక్స్ట్ తనని రిటైర్మెంట్ తర్వాత తనకు పెన్షను రాదు, తనని జైల్లో కూడా వేయటం జరుగుతుంది. ఫైనల్గా ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్లో ఎవరైనా చెయ్యాలి అని ఆలోచించినా కానీ వాళ్ళకు గుండెల్లో దడ మొదలవుతుందన్నమాట. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఇండియన్ ఆర్మీలో వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా జరిగిన ఈ స్కామ్ అనేది ఫైనల్కి చేరుకుందనమాట. ఇప్పుడు వీలైనంత త్వరలో వీరిని 20 మందిని కూడా కోర్ట్ మార్షల్ చేయబోతున్నారు. సో అర్థమైంది కదండి ఇండియన్ ఆర్మీ దేశ రక్షణ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో. కొంత లేట్ అయినప్పటికీ ఫైనల్గా ఎప్పటికీ కూడా ఎవరు కూడా ఇలాంటి ఘటనలు మరలా చేయటానికి ఆలోచన చేయాలన్నా కూడా వాళ్ళకి
గుండెల్లో దడ మొదలయ్యే విధంగా ఇలాంటి ఒక ఎగ్జాంపుల్స్ని మన ఇండియన్ ఆర్మీ సెట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, అసలు వీళ్ళు అసలు డౌటే రాకుండా ఎలా మేనేజ్ చేయగలిగారు ఈ అమౌంట్ విషయంలో కానీ ఇలా. ఈ అమౌంట్ వీళ్ళు తీసుకునేది ఎలా తీసుకున్నారంటే వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ ఇలా బయట వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అకౌంట్లలో అమౌంట్ క్రియేట్ చేయించడం జరిగిందనమాట. ఇవన్నీ దర్యాప్తు చేసిన సిబిఐకి ఎగ్జాక్ట్గా క్లారిటీ వచ్చిన తర్వాతనే వీరిని అన్ని విట్నెస్తో పాటు వీరిని కోర్టు మార్షల్ చేయడానికి సన్నద్ధమైందనమాట. ఇదండి వీడియో. ఇది సివిల్లో ఉన్న ఎవరైతే ఈ వీటికి పూర్తిగా బానిసైపోయి ఉంటారు కదా, అలాంటి వారికి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అలాగే మన ఇండియన్ ఆర్మీ ఎంత కఠినంగా ఉంటుంది ఇలాంటి విషయాలు అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉందండి. దయచేసి ఈ వీడియోని మ్యాక్సిమం అందరికీ ఇది షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. జై హింద్.